ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గానీ, నానమ్మ వాళ్ళ ఇంటికి గానీ వెళ్ళే ఉంటారు కదా! మా సంక్రాంతి ఎలా ఉంటుందంటే, మార్నింగ్ వచ్చిందంటే చాలండి, సంక్రాంతి మార్నింగే లేపేస్తారు. లేపేసి స్నానాలు చేయమని అడుగుతూనే ఉంటారనమాట పిల్లల్ని. మేమైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వాళ్ళు వెళ్తే మేము వెళ్తాము అలా అని చెప్పేసి తప్పించుకుంటా ఉంటాము. వాళ్ళేమో వంటలు చేసుకుంటారు. అంటే దేవుడికి అన్ని వంటలు పెడతారండి. ఆ రోజు అరిటాకు వేసి దేవుడికి పూజ చేస్తారు. చాలా బాగా చేస్తారు నానమ్మ వాళ్ళు. ఇంకా అది అయిన తర్వాత అందరం భోజనాలు తింటాం అనమాట. చాలా పెద్ద ఫ్యామిలీ. అందరూ తినిన తర్వాత ఇంకా పిల్లలందరూ కలిపి, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా వస్తారు. హౌసీ ఆడుకుంటాం మేమైతే. ఈవినింగ్ వరకు అలాగే ఆడుకుంటూ ఉంటాం. పిండి వంటలు చేస్తుంటారు కదా, జంతికలు కానీ, చేగోడీలు, కజ్జిపుండలు ఏవైనా కూడా అవన్నీ తెచ్చి పెడుతూ ఉంటారనమాట. అవి తింటూ ఇంకా మేమైతే హౌసీ ఆడుకుంటూ ఉంటాం. ఇంకా మా తాతయ్య అయితే ఈవినింగ్ టైం అయితే చాలండి, ఇంకా చెరుకులు అవన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తీసుకొని ఇంకా తింటూ ఉంటాం అనమాట. అది సంక్రాంతి. ఇంకా తర్వాత కనుమ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం.